Hey, hello besties, welcome back to our channel Suma's World. I'm back with one more travel video. సో లాస్ట్ డే ఇన్ కొలాలంపూర్లో. సో కొలాలంపూర్లో నుంచి మేము ఇంకా నెక్స్ట్ అయితే లంకావికి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ ట్రావెలింగ్ వచ్చేసి సో లాస్ట్ డే అండ్ మేము నైట్ అయిన తర్వాత అన్ని ప్లేసెస్ అంతా చూసేసిన తర్వాత సో డిన్నర్కి వెళ్ళేటప్పుడు మాకైతే ఈ టెంపుల్ కనిపించింది అనమాట. వినాయకుడి టెంపుల్, గణేష టెంపుల్. ఎంత బాగా నాకైతే ఏదో మనం ఇండియాలో ఉన్నంత ఫీలింగ్ వచ్చిందనమాట. మంచిగా హోమాలు చేస్తున్నారు అక్కడ. ఇక్కడ చూసారా, మినీ మార్కెట్ లాగా ఫ్లవర్ మార్కెట్, పూజ సామాన్లు అన్నీ మనకు టెంపుల్కి కావాల్సిన సామాగ్రి అంతా పక్కన ఇలా అవైలబుల్ ఉంది. కొంచెం అక్కడ మంచిగా దేవుని అయితే దర్శనం చేసుకునేసి అండ్ డిన్నర్ చేసేసి ఎర్లీగా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ డేనే మనకి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ టైంలోనే మనం 5కి అంతా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో కొలాలంపూర్ నుంచి లంకావికి ట్రావెల్ చేయాలి. సో మనం అవంతా కరెక్ట్ టైం కావాలి అంటే ఇవంతా మనం తొందరగా ప్యాక్ చేసుకొని బ్యాగ్స్ కానీ అవంతా మనం నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వాలి కాబట్టి కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ చేసేసాం. సో బటర్ నాన్స్లోకి అయితే పన్నీర్ కానీ ఆర్డర్ చేసాం, కానీ ఇలా గ్రేవీగా తెచ్చిచ్చారనమాట. నాకైతే స్వీట్గా అలా అనిపించింది కొంచెం. మిగతావన్నీ ఓకే, స్ప్రింగ్ రోల్స్ కానీ దోశ అంతా బాగుంది, కానీ పన్నీర్ కర్రీ అయితే చాలా కొంచెం లైట్ స్వీట్ అనిపించింది అనమాట నాకు. ఆఖరి కోసం మలేషియాలో కష్టపడుతున్నందుకు దేవుడు మా మీద కొంచెం దయతలిచి ఏటుబిని ఇచ్చాడనమాట. సో ఆంధ్రా ఫుడ్, ఇండియన్ ఫుడ్ రెస్టారెంట్, వెజ్ రెస్టారెంట్ అయితే దొరికింది. మంచిగా ఫస్ట్ రోజు ఎందుకో ఏదో మా మూడ్ వల్ల ఏమో కొంచెం తీపిగా అనిపించింది, కానీ తర్వాత నుంచి అయితే ఫుడ్ అయితే చాలా బాగుందన్నమాట. టేస్ట్ ఈ పొంగల్ కానీ దోశ కానీ అవంతా ఫైనల్లీ. సో ఎర్లీ మార్నింగ్ మేమైతే హోటల్ని అయితే చెక్అవుట్ చేసేసి క్యాబ్ని అయితే హైర్ చేసుకున్నాం. ఫస్ట్ డే మమ్మల్ని మలేషియాకి వెళ్ళిన వెంటనే ఎవరైతే ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి మమ్మల్ని డ్రాప్ చేశారో, మేము ఈ క్యాబ్ని బుక్ చేసుకున్నాము, అతన్ని హైర్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే తను ఇంగ్లీష్ అర్థమవుతుంది, మాట్లాడగలుగుతారు. ఏంటంటే మలేషియాలో మొత్తము లోకల్ లాంగ్వేజ్ మాట్లాడతారనమాట. మలై అండ్ చైనీస్, జపనీస్ ఆ లాంగ్వేజెస్ మాట్లాడతారు, కానీ ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమయ్యేది కూడా చాలా తక్కువ మంది ఉంటారు. సో అండ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ప్రతి ప్లేసెస్ అండ్ నెక్స్ట్ వెళ్ళే ప్లేసెస్లో మాకు మంచిగా ఈ ప్లేసెస్ చూడండి అని థాట్స్ ఇవ్వడం కానీ మాకు అంత మంచిగా అనిపించింది. మెయిన్ లాంగ్వేజ్, సో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు తను, సో కాబట్టి మాకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి మేము మళ్ళీ ఫస్ట్ డే హైర్ చేసుకున్న క్యాబ్ అతన్నే మేము మళ్ళీ హైర్ చేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట ఎర్లీ మార్నింగ్ 5కి. ఎందుకంటే కొంచెం మనకి తెలియని కంట్రీ. ఇంకోటి ఏంటి మేము చూసిందంటే మలేషియాలో మోస్ట్లీ అంత హెల్ప్ఫుల్ స్టాఫ్ అయితే ఉండరనమాట ఎయిర్పోర్ట్లో. మనకి వాళ్ళ యాక్సెంట్ అర్థం కాదు వాళ్ళు మాట్లాడేది. సో మనం లాంగ్వేజ్ ప్రతిదీ గూగుల్ ట్రాన్స్లేటర్ పెట్టుకొని వాళ్ళకి చూపించాలి అంటే మనకు కొంచెం కష్టం అవుతుంది. సో ఆ డిస్టర్బెన్సెస్, క్లమ్జీనెస్ అంతా ఉండకూడదు అనుకుంటే మనం ఎంత ముందు వెళ్ళి ఎయిర్పోర్ట్లో అన్ని టైంకి సెట్ అయిపోతే అంత బెటర్ అనమాట, మనకి లాస్ట్ మినిట్ హడావిడిగా ఉండకుండా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రణన్ని అయితే ఫుల్ స్లీపీ ఫేస్ అనమాట. ఎందుకంటే వాళ్ళ టైంలో మనం మనకి ఎయిర్పోర్ట్కి 1 అవర్ అయితే పడుతుంది అనమాట, మనం తీసుకున్న హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి. సో అరౌండ్ 6 అలా రీచ్ అయిపోయాం. వాళ్ళ టైంలో అలా అంటే వాళ్ళు మనకన్నా 2.5 అవర్ ఫాస్ట్గా అనమాట. సో మనం 2.5 అవర్ బ్యాక్ ఉంటుంది మన టైం, ఇండియన్ టైమింగ్స్ అంతా. సో తనకైతే ఫుల్ స్లీపీ అండ్ చెప్తున్నారు కదా, ప్రతిరోజు 12 అలా పడుకోవడం అండ్ ఎర్లీ మార్నింగ్ 5కి అంతా లేచేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవడం. సో కొంచెం అలా టైర్డ్ ఫేసెస్ అండ్ చిన్న పాప కదా, సో ఫుల్ స్లీపీ ఉందన్నమాట. ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయి అంతా అండ్ ఎయిర్పోర్ట్లో కొంచెం ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి కానీ అలా. సో అవి చూసి కొంచెం మత్తు వదిలిందనమాట, స్లీపీ ఫేస్ అయితే పోయింది. మళ్ళీ చూడండి ఇక్కడ
సో ఫ్లైట్లోకి వెళ్ళిపోవడం పడుకునేసింది అనమాట ప్రణన్య అయితే. అండ్ కొద్దిసేపు అంటే మెయిన్ ఏంటి అంటే మనకి కోలాలంపూర్ నుంచి లంకావికి ఏంటంటే కోలాలంపూర్ అంటే మలేషియాకి క్యాపిటల్ సిటీ అనమాట. సో అక్కడ నుంచి మనం ఆ ప్లేసెస్ అంతా చూసుకున్న తర్వాత మనం లంకావికి వెళ్ళేది ఏంటి అంటే ఫ్లైట్ టికెట్స్ మనకి 1000 రూపీస్ నుంచి అయితే ఫ్లైట్ టికెట్స్ అయితే ఉంటుందండి పర్ పర్సన్. అండ్ మనం బుక్ చేసుకునే ఫ్లైట్స్ని బట్టి అండ్ మనం ఏ సీజన్లో వెళ్తున్నాము అండ్ వీక్ డేస్ ఆఫ్ వీకెండ్స్ దాన్ని బట్టి అయితే ఫ్లైట్ ఛార్జెస్ అయితే వేరీ అవుతాయి. మేము వెళ్ళినప్పుడు పర్ పర్సన్ 2500 వితౌట్ బ్యాగేజ్ అయితే, అంటే మీరు ఏమి బ్యాగేజ్ ఎక్స్ట్రా క్యారీ చేయకుండా ఉంటేనే పర్ పర్సన్ 2.5 అనమాట, 2500. మేమేంటంటే కోలాలంపూర్ నుంచి లంకావికి వెళ్ళిపోయి అండ్ లంకావిలో చూసుకునేసి డైరెక్ట్ మేము ఇండియా వచ్చేయాలనుకున్నాము. సో మాకు దానివల్ల పర్ పర్సన్ 7000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఎవరెవరైతే లగేజ్. సో నాకు పాపకి లగేజ్ లేదనమాట. సో మేము మామూలుగా క్యారీ చేస్తాం కదా క్యాబిన్ బ్యాగేజ్ 7 kgs, అది మాత్రమే మేము పెట్టుకున్నాము. అండ్ సురేంద్ర అండ్ శాలిని అండ్ అనిల్ అనమాట, వాళ్ళ ముగ్గురు అయితే బ్యాగేజ్ తీసుకున్నారు. 15 or 20 kgs అలా ఉన్నిందనమాట. సో వాళ్ళందరికీ ఎలా పడింది అంటే పర్ పర్సన్ 7000 or 8000 టికెట్ ఛార్జ్ అయిందనమాట. లేదు మాకు అలా మేము అంతంత వద్దు మాకు టికెట్స్ అనుకుంటే మీరేం చేయొచ్చు అనుకుంటే కోలాలంపూర్లో మనం చూసుకునేసి లంకావికి ఫ్లైట్ తీసుకొని వెళ్ళి లంకావిలో మీరు ఎన్ని డేస్ స్టే చేయాలనుకుంటున్నారో ఆ ప్లేసెస్ చూసుకొని మళ్ళీ కోలాలంపూర్కి వచ్చేసి కోలాలంపూర్ నుంచి ఇండియా రావాలనుకుంటే మీకు ఫ్లైట్ ఛార్జెస్ తక్కువ పడుతుంది. వితిన్ 2000, 1000 or 3000 అలా వచ్చేస్తుంది అనమాట. మేమేంటంటే మళ్ళీ కోలాలంపూర్ నుంచి లంకావికి వచ్చి ఆ ప్లేసెస్ చూసుకొని మళ్ళీ కోలాలంపూర్కి రావాలి, కోలాలంపూర్ నుంచి ఇండియాకి రావాలి, అంత రౌండ్ ప్రాసెస్ అవుతుంది అనమాట. సో దానివల్ల మేమేమనుకున్నాం అలా వద్దు, ఫ్రంట్ అండ్ బ్యాక్ తిరగడం వద్దు, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం లంకావిలో చూసుకునేసి మనం ఇండియా అయితే స్టార్ట్ అయిపోదామని అలా అనుకొని. సో మాకు బ్యాగేజ్కి అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ అయింది. అండ్ ఫుడ్ అదంతా అయితే మనం బుక్ చేసుకున్న టికెట్స్లోనే మనకి ఇంక్లూడ్ అయిపోతుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ మీకు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. వెజ్ కావాలనుకున్నవారు వెజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, నాన్ వెజ్ అనుకుంటే నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఫ్లైట్ టికెట్స్లోనే వచ్చేస్తుంది. అండ్ కొన్ని క్రెడిట్ కార్డ్స్ని బట్టి కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అనిల్, శాలిని అండ్ సురేంద్రకు వచ్చినట్టుంది. నాకు అండ్ శ్రావణికి పాపకైతే ఫుడ్ రాలేదు. సో మేము కొనుక్కోవాల్సి వచ్చింది అక్కడ ఫ్లైట్లో. మిగతా ముగ్గురికి అయితే వాళ్ళకైతే ఫ్లైట్ టికెట్స్తో ఇంక్లూడ్ అయ్యి వచ్చేసింది అనమాట. సో క్రెడిట్ కార్డ్ ఆఫర్ వలన లేకపోతే వాళ్ళు బ్యాగేజ్ తీసుకునే దానికో అయితే సంథింగ్ వచ్చిందని నావంతా క్లియర్గా నేను కనుక్కొని మీకు నెక్స్ట్ బడ్జెట్ అండ్ మలేషియన్ బడ్జెట్ ఎంత అయింది ఏమని నెక్స్ట్ వ్లాగ్స్ కూడా వస్తాయి. సో దానిలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ సీనరీ చూస్తున్నారు కదా, కోలాలంపూర్లో కన్నా మాకైతే లంకావి చాలా బాగా నచ్చిందనమాట. ప్లేసెస్ కానీ అక్కడ సైలెన్స్ మంచిగా మనం ప్రైవేట్గా చూసుకోవాలి అన్నా కూడా మనకి లంకావిలో ద బెస్ట్ అని చెప్పచ్చు అనమాట. నాకైతే పర్సనల్గా కోలాలంపూర్ కన్నా లంకావి అయితే చాలా బాగా అనిపించింది. మనం జస్ట్ అక్కడికి ఇంకొన్ని డేస్ ఎక్స్ట్రా పెట్టుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఐలాండ్స్ అవంతా క్రేజీ ఉంది అసలు. వాటర్ స్పోర్ట్స్ కానీ లేకపోతే ప్లేసెస్ కానీ అంతా. సో మేమేమనుకున్నామంటే ఓకే ఏమన్నా మనకి పాసిబుల్ ఛాన్సెస్ ఉంటే లంకావిలో ఇంకొక 2 days ఎక్స్టెండ్ చేసుకుందామా, టికెట్స్ కొంచెం ఎక్కువైనా అనుకున్నాము. కానీ మాకు అక్కడ అనుకోకుండా ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి అక్కడికి మనం తెలియని కంట్రీస్కి వెళ్ళినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది అయితే మీకు టోటల్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. సో ఫస్ట్ అయితే ఇంక మనం కొద్దిసేపట్లో అయితే ల్యాండ్ అయిపోతాం అనమాట. ఆ ప్లేస్ చూసిన తర్వాత వావ్ ద బెస్ట్ అని నాకు అనిపించింది అనమాట. కోలాలంపూర్లో క్యాన్సిల్ చేసుకునేసి మేము ఇక్కడికే 4-5 days పెట్టుకునేసి ఉన్నా బాగుండేది అనిపించింది. అంతా చాలా బాగుండేది లంకావి ఐలాండ్స్ వచ్చేసి. స్పోర్ట్స్ కానీ వాటర్ స్పోర్ట్స్ కానీ అక్కడ ప్లేసెస్ కానీ నేచర్ కానీ. అండ్ ఏంటంటే కోలాలంపూర్లో మనకి 2 or 3 days మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. లంకావి అలా కాదు, ఒక 4-5 days అన్నా మనం పెట్టుకోవాలి. లంకావిలో ఉండి మనం అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. మంచిగా హడావిడి లేకుండా ఈ టైంకి ఇక్కడికి వెళ్ళాలి ఆ టైంకి ఇక్కడికి వెళ్ళాలి అనుకోకుండా మేము ఐటైనరీ అయితే ప్రిపేర్ చేసుకోలేదు. జస్ట్ క్యాజువల్గా గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోయామన్నమాట. మంచిగా డేకి ఎన్ని వీలైతే అన్ని, హడావిడిగా అలా కొంచెం హాఫ్ చూసి వదిలేయడానికన్నా అన్నీ మంచిగా ఒక ప్లేస్ చూసినా మంచిగా టోటల్గా కవర్ చేయాలనేది నాది. సో ఇక్కడ చూస్తున్నారు కదా
మనమైతే ఆ ప్లేసెస్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నేను అవన్నీ పోస్ట్ చేస్తాను. ప్లేస్ చూస్తున్నారు కదా, ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట ఇది. సో ఇప్పుడైతే మేమైతే బుక్ చేసుకున్న హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఏంటంటే హోటల్ అక్కడ చెక్ ఇన్ వచ్చేసి మాకు 3 o'clock ఉందన్నమాట. సో మేము ల్యాండ్ అయింది అరౌండ్ 10 o'clock or 10:30 సంథింగ్. ల్యాండ్ అయిపోయిన తర్వాత మేము ఎయిర్పోర్ట్లోనే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్కి అయితే వెళ్ళిపోయి అండ్ రిసెప్షన్లో మా బ్యాగేజ్ అంతా పెట్టేసి అండ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే మనకి 3కి చెక్ ఇన్ అంటే హాఫ్ డే అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో మేమేమనుకున్నామంటే జస్ట్ హోటల్కి వెళ్ళేసి లగేజ్ బ్యాగ్స్ అంతా మనం అక్కడ పెట్టేసాము అంటే ఎలాగో ఫ్రెష్ అప్ అయిపోయాము ఎయిర్పోర్ట్లో అంతా, మనం ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో డే వేస్ట్ అవ్వకుండా. సో చూస్తున్నారు కదా ప్లేసెస్ ఎంత బాగుందో. మేము వెళ్ళినప్పుడు అయితే వెదర్ చాలా బాగుండిందండి. కోలాలంపూర్లో లాగా ఫుల్ హీట్, రెయిన్ అయితే అలా లేదు. లంకావి అయితే క్లైమేట్ కానీ వెదర్ కానీ సూపర్ ఉండింది అసలు. చూస్తున్నారు కదా మీరు సైడ్ వ్యూస్ కానీ అవంతా. సో ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఫర్దర్గా. నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, తొందరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. So thanks for watching this video. Please like, do, share and subscribe to our channel Suma's World for more interesting videos. Thank you.